అందరికి నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. పార్టీ మారినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు ఇక వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో లేనట్టే, కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్గా పనిచేస్తున్నారట. కాంగ్రెస్ పార్టీకి దూరమైనట్టే. దాదాపు 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి పోయిర్రు. ఇక గూడెం మైపాల్ రెడ్డి కూడా పోయిండు, 10 మంది అనుకోవచ్చు. కానీ గూడెం మైపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వ్యవహారం నచ్చలే. మళ్ళీ గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ కేసీఆర్ పాట పాడుతున్నాడు, అది వేరే విషయం. ఇప్పుడు దాదాపు 9 మంది ఎమ్మెల్యేలు ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి కోసమే పనిచేసిరు, కాంగ్రెస్ కోసమే పనిచేసిరు. కాంగ్రెస్ మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావడానికే బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పనిచేసిరు. ఓ రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లెక్క వ్యవహరించలే. మొత్తం కాంగ్రెస్ పార్టీలో గెలిచినట్టు, కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగినట్టు, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనే మొత్తం రాజకీయాలు చేసినట్టుగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ 9 మంది ఎమ్మెల్యేలలో సుమారు 5 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కంప్లీట్ బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అండర్లోకి వెళ్ళిపోయారు. మళ్ళా కారణం ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం అన్నారు వీళ్ళే. కాంగ్రెస్ పార్టీ అంటే నిజాయితీ పార్టీ, కాంగ్రెస్లో ఫ్రీడమ్ ఉంటుంది, కాంగ్రెస్ మంచిగా పరిపాలన చేస్తుంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అరాచకం ఉంటుండే, కేసీఆర్ మమ్మల్ని పట్టించుకోకపోతుండే, వాళ్ళది మొత్తం కుటుంబ పాలన అని చెప్పి ఇదే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చెప్పారు కదా. ఇప్పుడు ఇదే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ ప్లేట్ ఫిరాయించారు. దీన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుందంటే అసలు ఈ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో వీళ్ళకే తెలియదు. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఓపెన్ అప్ మాట్లాడారు. ఏమని? అసలు మేము ఏ ప్రభుత్వంలో మాకు అర్థమైతలేదు. మన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏం చెప్పిండు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పని అయితలేదు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు నేను ఇంటికాడ కూర్చుంటే జీవోలు పాస్ అయ్యేది, నేను ఇంటికాడ కూర్చుంటే పనులు అయిపోయేది, ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే లేపుతలేడు, మంత్రులకు ఫోన్ చేస్తే లేపుతలేరు, ఎమ్మెల్యేలు కూడా ఫోన్ లేపుతలేరు, నేను ఇట్లయితే నిర్ణయం తీసుకోవాల్సింది వస్తుందని చెప్పి మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు ఆల్మోస్ట్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏదో కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నట్టు కాదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇండైరెక్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టే లెక్క. పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఫామ్ పైన గెలిచిందే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి, కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏం చేసిండు? కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. రేవంత్ రెడ్డి పోచారం ఇంటికి పోయి కండువా కప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో ఉండడానికి సిద్ధంగా లేడు అనేది వినబడుతున్న చర్చ, కాంగ్రెస్లో ఉండడానికి ఇష్టపడతలేడు అనేది వినబడుతున్నటువంటి అంశం. సో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. ఎవరైనా పోచారం దగ్గర పోయినా కూడా ఆయన కార్యకర్తలతో లీడర్లతో చెప్తున్నట్ట, మనది బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎందుకు అవుతుంది, మనం బీఆర్ఎస్తోనే కలిసి పని చేస్తున్నాం, ఏదో ప్రభుత్వానికి సహకరించాలనేటటువంటి ఆలోచనలో సహకరించడం తప్ప మనదేం కాంగ్రెస్ కాదు, మనం ఏం కాంగ్రెస్లో పుట్టి పెరగలే, కాంగ్రెస్లో మనం గెలవలేదు, మనం గెలిచింది బీఆర్ఎస్లో, మనం బీఆర్ఎస్ తోటే పనిచేస్తామని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ అనుచరులతో చెప్తున్నాడు, వాళ్ళకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలతో చెప్తున్నాడు అనేది కూడా వినబడుతున్న చర్చ. నాట్ ఓన్లీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి దాదాపు ఇంకా 4 ఎమ్మెల్యేలు కూడా గదే ముచ్చడి చెప్తా ఉన్నారు అనేది వినబడుతున్న అంశం. మరి ఎమ్మెల్యేలు సడన్ గా రూట్ ఎందుకు మార్చారు? ఈ ఎమ్మెల్యేలు ఎందుకు మారిపోయారు? మారిపోవడానికి గల కారణం ఏంది? నేను జమాన్లోనే చెప్పిన, ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ రోజులు ఉండరు, కాంగ్రెస్ పార్టీ వీళ్ళ కాన్పని, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని డేకరు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని దగ్గరికి రానియరు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని పట్టించుకోరు అని చెప్పి నేను మస్తుగా చెప్పిన. కానీ కొంతమంది నన్నేది ఇచ్చారు ఉల్టా, గట్లుంటుందా, కాంగ్రెస్ ఫుల్ అద్భుతమైనటువంటి పార్టీ, ఫ్రీడమ్ పార్టీ అని చెప్పి కొంతమంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వాళ్ళ అనుచరులు అయితే నాకు ఫోన్ చేసి కూడా బెదిరించారు, నువ్వు చేయొద్దు, ఇంకోసారి మా ఎమ్మెల్యే గురించి నువ్వు పేరే తీయొద్దు అని చెప్పి. ఇవాళ ఏంది పరిస్థితి? దాదాపు 9 మంది ఎమ్మెల్యేలలో 5 మంది ఎమ్మెల్యేలు అవుట్ రైట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అండర్లోకి వెళ్తున్నట. ఆల్రెడీ ఈ 5 మంది ఎమ్మెల్యేలు ఒక కాడ కూర్చొని డిస్కస్ కూడా చేసిరట, ఓ దగ్గర కలిసిరట, ముచ్చట కూడా పెట్టుకున్నారట, పూర్తి స్థాయిలో డిక్లేర్ కానీ కూడా సిద్ధమయ్యారట. కేటీఆర్ని గెలవడానికి 5 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. పార్టీ మారినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ని కలవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి అంశం. ఈ 5గురు పోయి కేటీఆర్ కాడికి, సార్ మాకు తప్పైంది, తెలుసో తెలియకో పోయినాం, కానీ మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయలేదు, ఏదో కాంగ్రెస్ పార్టీ ఉత్తగానే తిరిగినాం తప్ప మాకేం సంబంధం లేదు, మేము బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాం, ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమించని చెప్పి ఇదే ఎమ్మెల్యేలు పోయి మళ్ళీ కేటీఆర్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఏమనుకుంటారు తెలుసా? 5 మంది ఎమ్మెల్యేలు మొన్న గూడెం మైపాల్ రెడ్డి ఎట్లున్నట్లు బీఆర్ఎస్లో పోతే బీఆర్ఎస్ యాక్సెప్ట్ చేసిరు, మేము కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోతే బీఆర్ఎస్లో యాక్సెప్ట్ చేస్తారు, మళ్ళీ బీఆర్ఎస్ సంఖ్య పెరుగుతుంది కదా, 5 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తే 39 మంది ఎమ్మెల్యేలు కదా, దాంట్లో 2 ఎమ్మెల్యేలు ప్రాణాలు కోల్పోయారు, దాదాపు ఒక 37 మంది. 37 అంటే ఇప్పుడు మళ్ళా ఈ 5గురు పోయారు అనుకో, సంఖ్య పెరుగుతుంది, సంఖ్య పెరిగితే బాగుంటుంది కదా అనేటటువంటి ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 10 మంది పోయారు, 10, 11, 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బంది పడ్డది.
మళ్ళీ ఈ 5 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో పోతే సంఖ్య పెరుగుతుంది అనేటటువంటి ఆలోచనలో కూడా కేసీఆర్ ఉండొచ్చు కదా. గూడెంమైపాల్ పోతే మళ్ళీ సంఖ్య పెరిగింది, 5 మంది ఎమ్మెల్యేలు పోతే కూడా సంఖ్య పెరుగుతుంది. సో మేము మళ్ళీ వచ్చేస్తాం సార్ అని చెప్పి ఈ 5 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ కేటీఆర్ని కలవడానికి బీఆర్ఎస్ పార్టీతో కలవడానికి సిద్ధంగా ఉన్నారట. ఆల్రెడీ కొంతమంది మాజీ మంత్రులతో మాట్లాడుతున్నారట. కేసీఆర్కు దగ్గర ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా, పల్లరాజేశ్వర రెడ్డి ఆయన ఎమ్మెల్యేనే, తర్వాత కొంతమంది మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, లేకపోతే మాజీ మంత్రులు కొంతమంది మీకు తెలుసుగా నిరంజన్ రెడ్డి అన్న వాళ్ళతో వీళ్ళతో ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారట, బదలాడుతున్నారట. సార్ మేము మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చేస్తాం, మాకు గాన్ పని సార్, కాంగ్రెస్లో మాతో అయితలేదు, అసలు ఈ కాంగ్రెస్లో వేస్ట్గా వచ్చినాం సార్, అసలు మేము కాంగ్రెస్లో ఏమంటున్నట్టు. ఇప్పుడు విచిత్రం ఇది, మామూలు విచిత్రం కాదు. ఈ పార్టీ మారినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు అసలు మేము కాంగ్రెస్లోకి ఎందుకు పోయినాం సార్, మాకు సంబంధం లేదు, మేము రేవంత్ రెడ్డి ఉత్తగానే కలవనికి పోయినాం అంటే స్పీకర్ సార్కి ఏదైతే చెప్పారో బీఆర్ఎస్లో కూడా అదే చెప్తున్నారు అన్నట్టు, మేము పోలేదు, మాకు సంబంధం లేదు. కానీ మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అవుట్ రైట్ సపోర్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కదా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు. ఇప్పుడు మాత్రం లేదు మేము కాంగ్రెస్లో పోలే, ఉత్తగానే రేవంత్ రెడ్డికి మాట వరుస కలిసొద్దామని చెప్పి పోతే రేవంత్ రెడ్డి కండువా కప్పిండు, మేమేం చేయాలని అంటున్నారు. సో ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు మళ్ళీ ఈ 5 మంది ఎమ్మెల్యేలు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ ఏమి ఉండదు, మళ్ళీ పోయి గులాబీ కండవ కప్పుకోవాలి. అంటే వీళ్ళు ఏ ఎండకా గొడుగు, వానాకాలంకో గొడుగు, ఎండాకాలంకో గొడుగు, చలికాలంకో గొడుగు రెడీ పెట్టుకుంటారు అన్నట్టు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు. ఏడ మంచుకుంటే అటు పోవాలి, ఏడ ఎత్తుంటే అటు దునకాలన్నట్టు. ఇప్పుడు ఎందుకు వీళ్ళు మళ్ళా కాంగ్రెస్ పార్టీ వద్దు అనేటటువంటి ఒపీనియన్లకు వచ్చిందంటే ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. 2028లో మళ్ళీ కాంగ్రెస్ గెలిచేటటువంటి అవకాశాలు కనబడతలేవు. కేసీఆర్ గ్రాఫ్ పెరిగింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కేటీఆర్ ఇప్పుడు పాదయాత్ర చేయబోతున్నాడు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మళ్ళీ స్ట్రాంగ్ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ మంచో చెడో అధికారంలోకి రావాలని జనాలు కోరుకుంటున్నారు. మంచో చెడో మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల బాధ ఏంది, రాబోతున్న ఎన్నికలలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తే మేము గెలుస్తాం, ఒకవేళ కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తే మేము ఓడిపోతాం. లేకపోతే ఎమ్మెల్యేల బాధ ఇంకోటి ఉంది. ఇప్పుడు ఈ 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారబ్బా, ఈ 5 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి 2023లో పోటీ చేసి గెలిచారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ నుండి 2023 నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా, ఈ కాంగ్రెస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు 2028 ఎన్నికలలో ఈ 5 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా పోటీ చేయడానికి, బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందా పోటీ చేయడానికి? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కనుక టికెట్ ఇచ్చిందనుకో, మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్లోకి వెళ్ళి 2023లో పోటీ చేసేటటువంటి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ పరిస్థితి ఏంది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను మా తమ్ముడు ఉదయ్ నేను బీఆర్ఎస్ పార్టీ అనుకోర్రి, నా తమ్ముడు ఉదయ్ కాంగ్రెస్ పార్టీ అనుకోర్రి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి నేను ఎమ్మెల్యే గెలిచిన, నేనేం చేసిన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, గెలిచిన తర్వాత నా తమ్ముడు ఉదయ్ నా పైన పోటీ చేసిన 2023లో. ఇప్పుడు నేను బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వస్తే మరి కాంగ్రెస్ పార్టీ 2028లో ఉదయ్కి టికెట్ ఇస్తుందా, నాకు టికెట్ ఇస్తుందా? పరిస్థితి ఏంది? నాకు టికెట్ ఇవ్వకపోతే నా బతకాగమే కదా, నేను గెలిచిన పోయినసారి బీఆర్ఎస్ ఓడి ఏడు, కాంగ్రెస్ ఓడి ఏడు, మరి నేను ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్లోకి చూస్తున్నారు, మళ్ళీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ చూస్తున్నారు. ఇట్లనే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక క్లియర్ కట్ ఒపీనియన్ని తెరపైకి తీసుకొచ్చినారు, మీ పర్ఫార్మెన్స్ని బట్టే మీకు టికెట్ ఇస్తాం, ఇష్టం ఉన్నట్టు చేస్తే టికెట్ ఇయ్యం, ప్రజలు మీ పైన పాజిటివ్ ఉన్నారు అనుకుంటేనే టికెట్ ఇస్తాం, 2028 ఎన్నికలలో మీరు గెలుస్తారు అనుకుంటేనే టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న, కాంగ్రెస్ హైకమాండ్ క్లియర్గా చెప్పేసిరు. ఇన్ఛార్జ్ మీనాక్షి మేడం కూడా క్లియర్గా చెప్పారు, మంత్రుల పర్ఫార్మెన్స్ బాగుందని అనుకుంటేనే మేము టికెట్ ఇస్తాం, గెలుస్తారు, పోటీ చేస్తారు, లేకపోతే ఇయ్యం. ఎంత ఎమ్మెల్యే అయినా, ఎంత మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎంపీ అయినా సరే అధిష్టానం ఓకే చెప్తేనే టికెట్ ఇస్తాం, లేకపోతే ఇయ్యమని చెప్పి కాంగ్రెస్ ఓపెన్గా చెప్పేసి. ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలకు భయం అవుతున్నది. ఈ పార్టీ మారిన 9 మంది ఎమ్మెల్యేలలో దాదాపు ఒక 3-4 ఎమ్మెల్యేలకు పెద్ద టెన్షన్ ఏం లేదు, కానీ ఈ 5 మంది ఎమ్మెల్యేలకు మాత్రం బాగా టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే ఎవరు బీఫామ్ ఇస్తారు, ఎల్లకెళ్ళి పోటీ చేయాలని అర్థమవుతలేదు. 2028లో కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసినా గెలిచే అవకాశం లేదనేది వీళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనాలు కూడా ఎమ్మెల్యేని తిడుతున్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు, మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఈయన ఏం చేసిండు, ఈయన కాంగ్రెస్ ఉన్న ఒకటే బీఆర్ఎస్ ఉన్న ఒకటే అని చెప్పి జనాలు తిడుతుర్రు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిండు, రైతు బంధు ఇచ్చిండా, రుణమాఫీ చేసిండా, పెన్షన్ ఇచ్చిండా, ఏం చేసిండు? పార్టీ మారి నియోజకవర్గానికి రోడ్డు తెచ్చిండా, స్కూల్ తెచ్చిండా, గుడి తెచ్చిండా, ఏం తెచ్చిండు? అందుకే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను పొట్టు తిడుతురు జనం. బీఆర్ఎస్లో గెలిచి సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీకి వచ్చి నువ్వు చేసింది ఏందని చెప్పి జనాలు అడుగుతురు. ఇదంతా తట్టుకోలేక ఈ తాకిడి అర్థమైపోయింది జనాలు, అంటే ఎమ్మెల్యేలకు.
జనాల తాకిడి ఎమ్మెల్యేకి అర్థమైపోయాడు. ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడు, మేము కాంగ్రెస్కి వెళ్ళి పోటీ అయితే పక్కా ఓడిపోతాం, ఈ కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్కు పాజిటివ్ అవుతుంది, ఇక బీఆర్ఎస్లోకి వెళ్ళి మేము పోటీ అయితే పక్కా గెలుస్తాం మళ్ళా, కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళిపోదాం అనే ఆలోచనతో ఈ 5 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు చిన్నగా కేటీఆర్తో వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఆల్రెడీ ఒక ఆడ కూర్చొని మాట్లాడుకురట, ముచ్చట పెట్టుకుర్రు, డిస్కషన్ కూడా అయిపోయిందట. ఇప్పుడు మళ్ళా కేసీఆర్ కాడికి పోయి సార్ దండం పెడతా కాలు మొక్కుతానని ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు 5 మంది ఎమ్మెల్యేలు. రేవంత్ రెడ్డికి పెద్ద ఫరక్ పడదు, రేవంత్ రెడ్డి పెద్ద పట్టించుకుంటలేడు కూడా, రేవంత్ రెడ్డి పెద్దగా ఏం పట్టించుకుంటలేడు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను. రేవంత్ రెడ్డి విజన్ పెద్దగా ఉన్నది, 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండాలి అనేటటువంటి వర్షన్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి పరిపాలన పైన దృష్టి పెట్టిండు, రేవంత్ రెడ్డి మళ్ళీ గెలవాలనేటటువంటి వ్యవహారం పైన దృష్టి పెట్టిండు. కానీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు కలవనికి పోయినా రేవంత్ రెడ్డి కలవలేదట, అపాయింట్మెంట్ ఇచ్చులేదు, మాట్లాడలేదు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రులే కలుతలేరు, ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం కలుతాడు? రేవంత్ రెడ్డి అసలు ఏం పట్టించుకుంటలేడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కూడా అర్థమైపోయింది, ఈ పట్టించుకొని పార్టీలు ఏం చేయాలి మేము, అసలు రేవంత్ రెడ్డి మమ్మల్ని డేక్తలేడు, మమ్మల్ని కేర్ చేస్తలేడు, అసలు మమ్మల్ని 1% కూడా ఎక్కడ కూడా పట్టించుకుంటలేడు, ఇక ఉండి వేస్ట్ అని చెప్పి 5 మంది ఎమ్మెల్యేలు కూడా ఫిక్స్ అయిపోయారు. ఇక మిగతా వాళ్ళు ఉన్నారు కదా 3, ఇక వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంటారు. ఎందుకంటే పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డికి జాకీ పట్టేటోళ్ళు, రేవంత్ రెడ్డికి బాగా సపోర్ట్ చేసేటోళ్ళు, ఊకే రేవంత్ అన్న అని చెప్పి ఇట్లా రేవంత్ అన్నకు మంచిగా జోకేటోళ్ళు అన్నట్టు, ఇక వీళ్ళు పోగేటోళ్ళు అన్నట్టు అర్థం. ఊకే రేవంతన మా రేవంతన అన్న గొప్పోడు అద్భుతమైన వ్యక్తి అని చెప్పి ఇట్లా లేపుడు. కాబట్టి ఇక వీళ్ళంతా రేవంత్ అన్న దగ్గరనే ఉంటారు, ఒక 3 ఎమ్మెల్యేలు. కానీ 5 మంది మాత్రం సిద్ధంగా ఉన్నారట, రెడీగా ఉన్నారు పోనీక్ అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.